హైదరాబాద్ రవీంద్ర భారతిలో హెత్విత నల్లారి కూచిపూడి రంగ ప్రవేశ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి, శ్రీమతి రూపన దంపతుల కుమార్తె హెత్విత నల్లారి తన కూచిపూడి రంగ ప్రవేశంలో భాగంగా ప్రదర్శించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, మాజీ తెలంగాణ సంగీత నాటక చైర్పర్సన్ దీపికారెడ్డి మార్గదర్శకత్వంలో హెత్విత నల్లారి కూచిపూడి నేర్చుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యా పూరిచ పాల్గొన్నారు. ఈరోజు మనకందరికి తెలుసు, భారతదేశంలో మరి నాట్య రంగానికి, సంగీత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి ప్రత్యేకించి నాట్యం ఉంటుంది, ఆ ప్రాంతానికి ప్రత్యేకించి సంగీతం ఉంటుంది, ఆ ప్రాంతానికి సంబంధించి కళలు ఉంటాయి. మరి మనము ఈరోజు గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా, ఇంతకుముందు దీపికారెడ్డి గారు చెప్పారు, నార్త్ ఈస్ట్కి వెళ్తే సుమారు 450 గిరిజన తెగలు, వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫాము, డ్రెస్సులు, సంగీతము, కల్చరు, వే ఆఫ్ లైఫ్, ఫుడ్ అనేక రకాలుగా ఉంటాయి. మరి ఈ రకంగా భారతదేశము మరి అనేక ప్రాంతాలలో అనేక రకాల కళలకు నిలయంగా ఉంటుంది. ఈరోజు మనకందరికి తెలుసు, భారతదేశంలో మరి నాట్య రంగానికి, సంగీత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి ప్రత్యేకించి నాట్యం ఉంటుంది, ఆ ప్రాంతానికి ప్రత్యేకించి సంగీతం ఉంటుంది, ఆ ప్రాంతానికి సంబంధించి కళలు ఉంటాయి. మరి మనము ఈరోజు గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా, ఇంతకుముందు దీపికారెడ్డి గారు చెప్పారు, నార్త్ ఈస్ట్కి వెళ్తే సుమారు 450 గిరిజన తెగలు, వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫాము, డ్రెస్సులు, సంగీతము, కల్చరు, వే ఆఫ్ లైఫ్, ఫుడ్ అనేక రకాలుగా ఉంటాయి. మరి ఈ రకంగా భారతదేశము మరి అనేక